తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర సూర రిలీజ్ అయి నిన్న గురువారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 2 కోట్లు, ఇక కర్ణాటక, కేరళ అండ్ హిందీ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 13 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 8 రోజుల్లో వీర ధీర సూర 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 23 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 28 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 8 రోజుల్లో. ఇంకో 5 కోట్లు షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది, ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొన్నారు. మనకు 2 కోట్లు మాత్రమే గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 1 కోటి మాత్రమే ఉంది. అంటే ఇంకా 3 కోట్లు షేర్ రావాలి తెలుగులో హిట్ అవ్వడానికి సినిమా. అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో తెలుగులో పాన్ ఇండియా లెవెల్లో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. బట్ తమిళ వరకు సినిమా హిట్ అవుతుంది. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర సూర రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 48 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 23 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. 23 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకో 5 కోట్లు రావాలి షేరు, అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఓకే, బాయ్.